హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయి రైతాంగానికి నీళ్లు అందడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇవాళ 123 జీవో వద్దనో లేదా ఈ భూసేకరణ జరిగితే ప్రాజెక్టులు కడితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కొంతమంది కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఆడ అడవులు ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, మొత్తం ఆగమైపోతుంది అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్లో చెన్నైలో కేసేసిండ్రు. మళ్ళా ఇక్కడ వచ్చి ఏమంటారంటే అదే అడ్వకేట్ అక్కడనేమో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఓపెన్ పంప్ హౌస్ కడితే మొత్తం అడవంతా ఖరాబ్ అయింది అన్నారు. అదే అడ్వకేట్ ఇక్కడ హైకోర్టులో వచ్చి ఏమంటారంటే ఈ ఓపెన్ పంప్ హౌస్ అయితే అడవి ప్రాబ్లం ఉంది కదా, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పోతే అడవి ప్రాబ్లం ఉండదని చెప్పి దాన్ని మార్చుకుంటే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఇక్కడ ఏదో కల్వకుర్తికి ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ ఇక్కడ కేసేస్తాం. అల్టిమేట్గా ఏంది, ఓపెన్ పంప్ హౌస్ కట్టద్దు, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కట్టద్దు, ఏ పంప్ హౌస్ కట్టద్దు, పని కావద్దు, నీళ్లు రావద్దు, ప్రాజెక్టు ముందుకు సాగద్దు. ఇది వాళ్ళ అంతర్గత ఎజెండా. ఇవాళ ఏ ఆలోచన చేసినా మాకు ఇవాళ నీటిపారుదల రంగ నిపుణులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. మాకు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం శ్యామ్ ప్రసాద్ రెడ్డి వారు చాలా మంది కూడా ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఎంతో విలువైనటువంటి సూచనల్ని ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో వారందరూ కూడా అందిస్తున్నారు. ఇవాళ కల్వకుర్తిలో ఆ పంప్ హౌస్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం ఈ అటవీ శాఖ దాంట్లో చిక్కుకుంటే ఏమవుతుంది, ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ అది సుప్రీంకోర్టు దాకా పోయి తెచ్చుకోవాలంటే 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళ దాకా మనం పాలమూరు ఎత్తిపోతున్న పథకం ఆపుకుంటామా? 3 ఏళ్ళ దాకా మరి ఆ రైతుల ఆకాంక్షల్ని కాలరాయాల్సిందేనా? అనుమతి రావడానికే 3 ఏళ్ళు అయితే మరి అవతల పని చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? అందువల్లనే ఇనీషియల్గా మా ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ వాళ్ళు ఓపెన్ పంప్ హౌస్ అయితే బాగుందన్నారు. కానీ ఎప్పుడైతే అటవీ సమస్య వచ్చిందో దీన్ని ఏం చేస్తే బాగుంటుందని లోతుగా ఆయా రంగాల్లో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వారందరినీ ఎక్స్పర్ట్స్ అందరినీ ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు మరి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పోవడం ద్వారా కల్వకుర్తి పంప్ హౌస్కు ఏ రకమైన ఇబ్బంది లేదు, ఏ రకమైన ఇబ్బంది రాదు. మనం అనుకున్న సమయానికి అనుకున్నంత వేగంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఒకరు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు, ఇంకోరు హైకోర్టులో కేసు, ఇంకో ఈ రకమైన కుట్రలు. ఇవాళ రికార్డు సమయంలో భక్తరామదాస్ పూర్తి చేసి త్రాగడానికి కూడా నీళ్లు లేక బాధపడుతున్నటువంటి పాలేరు ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా కోర్టుల కేసేపించింది నిన్న. ఎంత దుర్మార్గం ఆలోచించండి. అంటే ప్రజల్ని రెచ్చగొట్టడము, భూసేకరణను అడ్డుకోవడము, పాదయాత్రలు చేయడము, ధర్నాలు చేయడము, దీక్షలు చేయడము, హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, రకరకాల కేసులు. అల్టిమేట్గా ఏంటంటే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా రాజకీయ లక్ష్యమే వాళ్ళకి ఎక్కువగా అయిపోయింది. వీళ్ళకు నిజానికి దురదృష్టం ఏంటంటే ఇవాళ నీళ్లు రావాలని పోరాడాలి, ప్రాజెక్టులు తొందరగా పూర్తి కావాలి, ఇంకా ఏం చేద్దామనేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ రైతుల విషయంలో అనేక కార్యక్రమాలు చేపట్టినాం. రైతుల రుణమాఫీ ఇవాళ 17,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసింది ప్రభుత్వం. ఇవాళ రైతుల కోసం 9 గంటల నాణ్యమైన కరెంటు ఇవాళ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఎరువులు కానీ విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం చూస్తూ ఉంది. రైతుల కోసం 1000 కోట్ల రూపాయలతో గోడౌన్లు కట్టింది ప్రభుత్వం. మరి ఇన్ని చేసినా రైతుకు ఎందుకు ఇబ్బంది ఉంది ఇంకా అంటే వారికి సాగునీరు కావాలి, గోదావరి నీళ్లు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో కూడా 25,000 కోట్లు పెట్టుకొని ఆ రైతులు మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక ఇంజనీర్ కొడుకు ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నారు, డాక్టర్ గారి కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు, లాయర్ గారి కొడుకు లాయర్ కావాలనుకుంటుండు, రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు అవుతా ఉన్నాడు. కానీ ఎందుకు ఒక రైతు కొడుకు రైతు కాలేకపోతున్నాడు? ఎందుకు ఒక రైతు నా కొడుకు చప్రాసి ఉద్యోగం వచ్చినా సరే కానీ రైతు కావద్దు అనేటువంటి ఆలోచన రైతులో ఎందుకు ఉందో ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ రైతుల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి. వ్యవసాయంలో రైతుకుండే ఇబ్బందులు తొలగాలంటే ఆ రైతాంగానికి సాగునీరు అందించగలిగినప్పుడు మాత్రమే ఆ మార్పును మనం తేగలుగుతాం. అది గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన స్వయంగా ఒక రైతు బిడ్డ, ఈ రోజు కూడా ఒక రైతే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా
ఈ రోజు కూడా స్వయంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావడం వల్లనే ఈ రైతుకు ఏం కావాలో, రైతుకు నీరు ఎంత అవసరమో, ప్రాజెక్టులు కట్టడం ఎంత అవసరమో వారికి తెలుసు కనుకనే ఇవాళ ఇంత కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి గారి ప్రాజెక్టు నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఇలా వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలకు అర్థమవుతాం. ఇలా భక్త రామదాస్ మా ఇంజనీర్లలో ఎంతో స్ఫూర్తి నింపింది. ఇలా భక్త రామదాసు ఏ స్ఫూర్తితోనైతే చేసినామో రేపు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని, లోయర్ పెనుగంగ ప్రాజెక్టు కూడా అదే స్ఫూర్తితో చేయాలని, పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకాన్ని అదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా ఆ స్ఫూర్తితో పూర్తి చేయాలని, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కూడా అదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజానికి ఇంజనీర్లు కూడా చాలా కష్టపడ్డారు. ఇలా మిషన్ కాకతీయ ఇంత గొప్పగా విజయవంతమైందంటే ఫీల్డ్ లో పనిచేసేటువంటి మా ఏఈలను, డిప్టీలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. చాలా కష్టపడ్డారు, ఎండల్లో లెక్క చేయకుండా ఇలా పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోదాం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా నాట్లు పడ్డాయి. భూగర్భ జలాలు 10-12 మీటర్లు ఇలా గ్రౌండ్ వాటర్ పెరిగింది ఈ రాష్ట్రంలో. అంటే ఆ మిషన్ కాకతీయ యొక్క ఫలితం స్పష్టంగా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. ఇలా మిషన్ కాకతీయ 3ని కూడా మరి అంతే వేగంగా ముందుకు తీసుకుపోవడానికి రాబోయే రోజుల్లో ఇంజనీర్లు గట్టిగా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు అల్టిమేట్గా మనం పని చేస్తాం, కానీ ఒకటే మా ముఖ్యమంత్రి గారి కళ, మన ముఖ్యమంత్రి గారి కళను మనం నిజం చేయాల్సింది ఏంటంటే వేగంగా ఇంకా ఎట్లా పూర్తి చేయాలి. నిన్న క్యాబినెట్లో కూడా చెప్పారు జోషి గారు, మేమందరం ఉన్నప్పుడు. ఇంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్స్గా పనిచేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, గౌరవ R&B శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే క్విక్ రిజల్ట్స్, ఎర్లీ రిజల్ట్స్ ఎక్కడ ఇవ్వగలిగితే అక్కడ వేగవంతంగా చేయడానికి కూడా ఆలోచన చేసే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. ఎంత వీలైతే అంత రైతులకు రిలీఫ్ రావాలి. రైతులకు ప్రభుత్వం కావాల్సిన మిగతా అన్ని చేయగలుగుతుంది, నీరొక్కటి అందియగలిగితే అద్భుతమైనటువంటి పంటలు ఈసారి పండిస్తారు. ఈ రబీ పంట చూస్తా ఉంటే ఇప్పుడే నేను వరంగల్ నుంచి వస్తా ఉన్నా, అద్భుతమైనటువంటి పంట కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా పచ్చటి పొలాలు ఇవాళ కనబడతా ఉన్నాయి. బహుశా ఈ రబీ క్రాప్ గతంలో ఎప్పుడు రానంత మంచి బంపర్ క్రాప్ ఈ సంవత్సరం రబీలో వస్తుందనేటువంటి ఆశాభావం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మా టీం తీసుకొచ్చిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చినాయి, వలసలు పోయిన వాళ్ళు మహబూబ్ నగర్కి వాపసు వస్తున్నారు. బయట డిమానిటైజేషన్ వచ్చి పని దొరకలేదు, మహబూబ్ నగర్ లో నీళ్లు వచ్చి పచ్చటి పొలాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పని దొరుకుతున్నదని చెప్పి ఎక్కడెక్కడో వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చి తమ పొలాల్లో పంటలు వేసుకొని పనిచేస్తున్నారంటే అంతకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను. అలాంటి మంచి వార్త ఇలా సింగూరు మెదక్ జిల్లాలో 40,000 ఎకరాలతో ప్రారంభించిన 10 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుకు 30,000 ఎకరాల ఆయకట్టు ఇచ్చి నాట్లు పడ్డాయి. 30,000 ఎకరాల్లో ఇలా మెదక్ జిల్లా సింగూరులో నీళ్లున్నాయంటే ఎంతో సంతోషంగా కనబడతా ఉంది. ఇవాళ చెరువుల కింద కూడా గతంలో ఎప్పుడు రానంత ఆయకట్టును ఈ సంవత్సరం చెరువుల కింద కూడా తీసుకురాగలిగాం. SRSP స్టేజ్ 1, స్టేజ్ 2లో మేము ఈ సంవత్సరం సూర్యాపేట, కోదాడు దాకా కూడా ఇవాళ తుంగతుర్తి మొత్తం చెరువులు నింపి స్టేజ్ 2లో కూడా నీళ్లు తీసుకుపోయినామంటే రాత్రింబవళ్ళు ఇంజనీర్లు కృషి చేయడం వల్ల ఇవాళ సాధ్యమైంది. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో ఎంత మంచి ప్రాజెక్ట్ వచ్చిందంటే గోదావరి అంచుకున ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో తాగడానికి నీళ్లు ఉన్నాయి. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, పాపం వాళ్ళు రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి పేరు ఖరాబ్ చేసేట్టు పెట్టింది ప్రాజెక్ట్. ఏమైపోయింది? రాజీవ్ గాంధీ గారు అంటే అందరికీ గౌరవం, దాంట్లో ఏమి అనుమానం లేదు. కానీ వారి పేరు మీద పెట్టిన ప్రాజెక్టులో 850 కోట్లు ఖర్చు పెట్టినామంటారు. ఏం పెట్టిందా? పైపులు, పంపులు, మోటార్లు. చేసిన సివిల్ పని ఎంత అంటే 40 కోట్లు. 800 కోట్లు ఖర్చు పెట్టే చేసిన సివిల్ పని 40 కోట్లు. చేసిందేంటి? వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది, దాంట్లో ఎకో జోన్ ఉంది, అది పర్మిషన్ కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. 8 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక 8 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వైల్డ్ లైఫ్ కోసమో ఎకో జోన్ కోసమో కనీసం అప్లికేషన్ కూడా ఈ రాష్ట్రం నుంచి బయటకు పోలేదు దరఖాస్తు ఢిల్లీకి. అంటే ఇంకో 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అది రావద్దు, ఆ ప్రాజెక్టు పూర్తి కావద్దు, ఖమ్మం జిల్లా ప్రజలు బతకొద్దు. ఇవాళ మనం బాగా ఆలోచించి మొత్తం ఖమ్మం జిల్లాలో గతంలో ఉన్న ఆయకట్టును స్థిరీకరించాలి.
ఎక్కడెక్కడ ఏరియా అయితే కవర్ కాలేదో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. మనం కొత్తగా పెట్టుకున్న సీతారామాలో ఎక్కడ కూడా వైల్డ్ లైఫ్ కానీ ఎకో జోన్ లేకుండా, ఈ అటవీపరమైన చిక్కులు లేకుండా మన సోయితో, తెలంగాణ సోయితోని ఖమ్మం జిల్లా కళ్ళతో చూసి ఆలోచించి ఆచితూచి ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంటే దాన్ని వాళ్ళు ఓర్వలేరు. దుమ్ముగూడెం దగ్గర 300 రోజులు నీళ్లు పోతాయి. 300 రోజులు ఖమ్మం జిల్లాను ఆనుకొని నీళ్లు సముద్రంలో కలుస్తాయి. ఖమ్మం జిల్లా ప్రజలకు తాగడానికి నీళ్లు ఉండయి. మీరు పెట్టిన ప్రాజెక్టును వైల్డ్ లైఫ్ లోనో ఎకో జోన్ లోనో తీసుకుపోయి ఇచ్చిండ్రు. అది కూడా కేవలం ఇచ్చేది మీరు చెప్పింది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల్లో కూడా అది పూర్తి స్థాయి ప్లానింగ్ సరిగా జరగలేదు. సో ఈరోజు ప్రభుత్వం బాగా ఆలోచించి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా బారాలి. కృష్ణాలో కూడా ఎప్పుడైనా నీళ్లు తక్కువ వస్తే దాన్ని కూడా సప్లిమెంట్ చేసుకొని ఎన్ఎస్పి ఆయకట్టు కూడా స్థిరీకరించుకునే విధంగా, పాలేరు వైరా రిజర్వాయర్లను కూడా స్థిరీకరించుకునే విధంగా, గతంలో ఉండే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టును స్థిరీకరించే విధంగా, ఇంకా ఖమ్మం జిల్లా ప్రజలకు 2 పంటలు పండేటట్టుగా సీతారామ ప్రాజెక్టును తీసుకొస్తే దాన్ని కూడా విమర్శిస్తున్నారంటే మీరు ఎక్కడున్నారో, ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. అదే ఖమ్మం జిల్లాలో టేల్ పాండ్ పెట్టి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా రాయలసీమకో ఆంధ్రకో నీళ్లు తీసుకుపోతాం టేల్ పాండ్ అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే దాన్ని విమర్శించరు, దాన్ని ప్రశ్నించరు. కానీ ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే సీతారామ ప్రాజెక్టు చేస్తామంటే దాన్ని విమర్శించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే మరి వారు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? మీకు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా, పక్క రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? ఇలా ప్రజలు కూడా మీకు గమనిస్తూ ఉన్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. సో మరొకసారి నేను మా ఇంజనీర్లకు మనవి చేస్తా ఉన్నా, మనకు కొంత డిజైనింగ్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, వ్యాప్ కోర్స్ నుంచి మనకు ఈ డిపిఆర్ రావడంలో సమయం పోయింది. ఇప్పుడు కరెక్ట్గా వర్కింగ్ టైం వచ్చింది. దిస్ ఈస్ ద టైం టు డెలివర్. ఈ టైంలో ఈ వచ్చే సంవత్సరం 6 నెలలు మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు వర్కింగ్ సీజన్ ఉన్నది. మరి ఇంజనీర్లు అందరూ కూడా చాలా గట్టిగా మనం పనిచేయాలి. మీరు చేస్తున్నారు, బట్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా పనిచేద్దాం. అల్టిమేట్గా మన తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా బాగా పనిచేశారు. ఎర్రమంజిల్ కాలనీలో జేఏసీ పెట్టి అద్భుతంగా టెంట్ వేసి నిరహార దీక్షలు కూడా చేసినారు మీరంతా ఇంజనీర్లు. తెలంగాణ వస్తేనే బాగుపడుతుందని మీరందరూ కూడా, మా రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు ఎంతోమంది పోరాటం చేశారు. ఇప్పుడు ఆ తెచ్చిన తెలంగాణను ఒక ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలంటే, ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే మనం ఇంకా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం తారతమ్యత అవసరం లేదు. అడ్వైజర్ గారా, మంత్రి గారా, సెక్రటరీ గారా, చీఫ్ ఇంజనీరా, అసిస్టెంట్ ఇంజనీరా కాదు. వేర్ ఆల్ వన్ టీమ్. అందరం కలిసి మన లక్ష్యం ఒక్కటే, మన చూపు ఒక్కటే, మన ఆలోచన ఒక్కటే, మన సిద్ధాంతం ఒక్కటే, మన ప్రయత్నం ఒక్కటే. 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చడమే మన లక్ష్యంగా ఉండాలి. అంతకుమించి ఇంకేం లేదు. కొంత పెయిన్ ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది అంత ఈజీగా ఉంటుందని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. బట్ ఇంజనీర్స్తో మనం ఏంటంటే మనం అన్ని కోఆర్డినేట్ చేయాలి. మనకు ఫారెస్ట్ మనమే కోఆర్డినేట్ చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ మనమే కోఆర్డినేట్ చేయాలి, రైల్వేస్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది, నేషనల్ హైవేస్తో మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటున్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయాలి. కరెంట్ వాళ్ళు కరెంట్ ఇస్తేనే నేను పనిచేస్తా, కలెక్టర్ సార్ భూమి ఇస్తేనే నేను పనిచేస్తా, లేకపోతే ఫారెస్ట్ అనుమతి వస్తేనే నేను ముందుకు పోతా అనేది ఒకప్పటి ధోరణి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అవన్నీ సాధించడంలో కూడా లయన్ డిపార్ట్మెంట్గా, పేరెంట్ డిపార్ట్మెంట్గా మనమే ప్రయత్నం చేయాలి. బికాజ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ అవర్ కన్సర్న్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందువల్ల మనము గట్టిగా తాపత్రయపడి ప్రయత్నం చేయగలిగితే వేగవంతమైనటువంటి క్లియరెన్స్లు కూడా మనం పొందగలుగుతాం. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్గా మీరు మొత్తం చేసి ఒక ఫారెస్ట్ లింక్ ఆగిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మొత్తం చేసి కరెంట్ కనెక్షన్ లేదనుకోండి, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మొత్తం చేసి రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగిపోయింది అనుకోండి, దానికి ఫలితం రాదు. అందువల్ల అన్ని కూడా సింక్రనైజ్ అయ్యేటట్టుగా మీరు మా ఇంజనీరింగ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ అసోసియేషన్స్తో కూడా మనవి ఏంటంటే ఆ టీమ్ వర్క్ అవసరం. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ అథారిటీస్గా ఒక చీఫ్ ఇంజనీర్ గారు అన్ని కూడా సమన్వయం చేయాలి, అన్ని కలుపుకొని పనిచేయగలగాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించగలుగుతాం. కానీ మీ యొక్క సమస్యలు ఏమున్నా మేము డెఫినెట్గా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ ఇబ్బందులు కూడా మేము అర్థం చేసుకుంటాం. చాలా వరకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణ ఇంజనీర్లను కూడా వాపసు తీసుకొచ్చినాం. ఆ విషయం మీకు తెలుసు. మేము పని చేయలేకపోతున్నాం సార్, మేము ఉద్యమంలో ఉన్నామంటే
మన రాష్ట్రానికి అలాట్ అయిన వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్కు అలాట్ అయిన తెలంగాణ ఇంజనీర్లను కూడా మన రాష్ట్రంలో పనిచేయాలని వారిని కూడా ఒక అడుగు ముందుకేసి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి మిమ్మల్ని రాష్ట్రానికి తీసుకొచ్చాం. సో ప్రభుత్వం ఎప్పుడు పాజిటివ్గా ఉంది. టీఎన్జిఓస్ గురించి కూడా నిన్న మాట్లాడినారు. డెఫినెట్గా వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. గవర్నర్ గారి దగ్గర మళ్ళీ 9వ తారీఖు సమావేశం ఉంది, దాంట్లో కూడా మాట్లాడతాం డెఫినెట్గా. బట్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ యూ. బట్ అల్టిమేట్లీ మీరు మేము మనందరం కలిసి ప్రజలకు, రైతులకు ఏ ఆకాంక్ష అయితే ఉందో దాన్ని నెరవేర్చడం కోసం ఇంకా గట్టిగా టీం వర్క్ చేద్దాం, ఇంకా గట్టిగా కష్టపడదాం. మన అదృష్టం మనకు మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎస్కే జోషి గారు, వికాస్ రాజు గారు చాలా మంచి ఆఫీసర్స్ మీకు కోఆపరేట్ చేయడానికి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అంత సీనియర్ ఆఫీసర్స్ అయ్యి ఉండి కూడా డే అండ్ నైట్ ఏ ఇంజనీర్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతున్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ఉన్నారు. మనకు బ్రహ్మాండంగా ఆనాడు ఉద్యమంలో సిడబ్ల్యూసీలో పనిచేసిన గొప్ప అనుభవం కలిగినటువంటి అడ్వైజర్ గారు విద్యాసాగర్ రావు గారు మనతో ఉన్నారు. సో వీరందరి కోఆపరేషన్ తీసుకోండి. ఎప్పుడైనా సండే, హాలిడే, రాత్రి పగలనకుండా 24 గంటలు మేము మీకు అందుబాటులో ఉన్నాం. మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అల్టిమేట్గా అందరం కలిసి పనిచేద్దాం, ఆ టీం వర్క్ చేద్దాం. భక్త రామదాసు అద్భుతంగా పనిచేసినటువంటి మా సిఈ, ఎస్సీ వారందరినీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరిన్ని భక్త రామదాస్ ప్రాజెక్టులు కావాలి వచ్చే 6 నెలల సంవత్సరంలో. మరిన్ని అలాంటి ప్రాజెక్టులను మనం ప్రజలకు అందించాలి. అలాంటి బాధ్యత మన మీద ఉంది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. పాసిబుల్ కాదని నిన్న కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఈఎన్సీ గారికి, జోషి గారికి అదే చెప్పినారు. మీరు మేడిగడ్డ ఎంత స్పీడ్గా చేస్తారు, ఎంత తొందరగా గోదావరి నీళ్ళు అందిస్తారనే విషయం మీదనే దాదాపు ముఖ్యమంత్రి గారు ఎంత వేగంగా ప్రాజెక్టులు పూర్తయితాయి, సత్వరంగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీ లక్ష్యాలు ఏంటి అనే దాని మీదనే 2 గంటలు ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో పడ్డ తపన రైతులకు వేగంగా నీరు అందించడం అనే ఒకే ఒక్క లక్ష్యం, ఈ ఆకుపచ్చ తెలంగాణ కావాలనే ఒకే ఒక్క ఆలోచన ప్రతి నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. సో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత, దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఒక బాధ్యత కూడా మరి మన మీద ఉంది. దాన్ని ప్రతి క్షణం మీ మనసులో ఉండాలి. ప్రతి క్షణం మనం రైతుల పక్షం, ప్రతి క్షణం ప్రభుత్వం యొక్క ఆదేశాలను అమలు చేసి 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనేటువంటి లక్ష్యాన్ని ఎప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకొని ఆ టీం వర్క్ లో అందరూ కూడా కలిసి ముందుకు సాగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ డైరీ ప్రారంభోత్సవ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ, మా మహబూబ్ హుస్సేన్ గారు చాలా మంచి పుస్తకాన్ని తీసుకొచ్చినారు. వారు ముఖ్యంగా చిన్న నీటిపారుదల రంగంలో మరి కొత్త చెరువులు చేయాలన్నా, చెక్ డ్యాంల విషయంలోనైనా, మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ విషయంలో గతంలో హనుమంతరావు గారు మొన్ననే చనిపోయినారు. వారు పెద్దలు, నీటిపారుదల రంగ నిపుణులు. వారు గతంలో ఒక పుస్తకం రాశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చిన్న నీటిపారుదల రంగంలోని. దాని కొనసాగింపుగా మరింత లోతుగా అధ్యయనం చేసి, మరింత ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు కొత్త టెక్నాలజీలను అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసి మహబూబ్ హుస్సేన్ గారు చాలా చక్కటి పుస్తకాన్ని తీసుకొచ్చినారు. ఇది ముఖ్యంగా ఈ మైనర్ ఇరిగేషన్ లో పనిచేసే జేఈలు, డిఈలు దీని అందరూ కూడా చదివి దీన్ని వినియోగించుకొని ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా ప్రజలకు మెరుగ్గా, వేగవంతంగా ఈ యొక్క మిషన్ కాకతీయను, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుందని